హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం జియో పేమెంట్స్ బ్యాంక్ ని ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. మీ అందరికీ తెలిసిందే, రీసెంట్ గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది క్లోజ్ అవడం జరిగింది. సో దీనివల్ల చాలా మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ అనేది మంచి ఆల్టర్నేటివ్ గా యూజ్ అవుతుంది అనమాట. ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ మీరు యూజ్ చేయడానికి, అకౌంట్ ను ఓపెన్ చేసుకోవడానికి మీకు జియో సిమ్ ఉండాల్సిన పని లేదు. మీరు ఏ సిమ్ యూజ్ చేస్తున్నా కూడా కేవలం 5 minutes లో ఈ ప్రాసెస్ ని చూసి మీరు ఈ బ్యాంక్ అకౌంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం అసలు దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఏ విధంగా కేవైసీ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలని చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి ట్యూటోరియల్ వీడియోస్తో పాటు ప్రతిరోజు కూడా ఎంతో కొంత అమౌంట్ని ఎర్న్ చేసుకునే చాలా మంచి ఇన్కమ్ సోర్సెస్ని అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, హాస్టల్ కుర్రాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కనీస అవసరాల కోసం సంపాదించుకోవడానికి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సంపాదించుకోవడానికి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ముందుగా చెప్పినట్లు మీకు జియో సిమ్ ఉండాల్సిన పని లేదు. మీ దగ్గర ఏ సిమ్ ఉన్నా సరే నో ప్రాబ్లం అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మై జియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు ఏ సిమ్ అయినా సరే జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని జనరేట్ ఓటీపీ బటన్ని క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకుని లాగిన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో లాగిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా హోమ్ స్క్రీన్లోనే బ్యాంక్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పేమెంట్స్ బ్యాంక్ ఓపెన్ చేయాలనుకున్నా కూడా మీకు పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది చూపిస్తున్నారు. యాక్చువల్గా అయితే ఇది జీరో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనమాట. దానివల్ల మీరు ఇందులో ఎటువంటి బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన పని లేదు. మెయింటైన్ చేయకపోయినా కూడా మీకు ఎటువంటి హిడెన్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ ఏముండవు అనమాట. అండ్ రెండోది 3.5% ఇంట్రెస్ట్ పర్ యానం అనేది మీకు వస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా సీమ్లెస్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు, లిమిట్ లేకుండా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేయండి. అగ్రీ క్లిక్ చేసుకున్న తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు మీ సిమ్ని అయితే సెలెక్ట్ చేయమంటుంది. మీరు ఆధార్కి లింక్ అప్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీరు దేనికైతే లింక్ అనేది బ్యాంక్ అనేది లింక్ చేయాలనుకుంటున్నారో ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ అనేది ఏ దానికైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ సిమ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇదే విధంగా ఈ బ్యాంక్ అకౌంట్ని మీరు ఫోన్పేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి దానికి అనుగుణంగా మీరు సిమ్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేస్తే కనుక మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తారు. ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఎవ్రీ టైం లాగిన్ అవ్వాలి కాబట్టి సో ఒక 4 digit ఎంపిన్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెట్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి అండ్ ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అనేది అవుతుంది. సో వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2-step వెరిఫికేషన్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని వెరిఫై అండ్ ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేయమంటారు. సో యాక్సెప్ట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు అనమాట జియో పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి మీకు అక్కడ వితౌట్ డెబిట్ కార్డ్ అయితే ఇస్తారు. యాక్చువల్గా మీకు ఇందులో ఒక విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఇస్తారు. సో అది కాకుండా మీకు టోటల్గా ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే ఏముండదు. సో దీనివల్ల మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా ఏముండవు అనమాట. సో మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీరు ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మోర్ బెనిఫిట్స్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ముందుగా చెప్పినట్లు మీకు ఎటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. అండ్ 3.5% ఇంట్రెస్ట్ పెర్ యానం వస్తుంది. అండ్ దాంతోపాటు ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ లైక్ మనీ ట్రాన్స్ఫర్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు, యూపీఐ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఫోన్పేలో కానీ ఇంకా ఏదైనా యూపీఐ అప్లికేషన్లో ఈ పేమెంట్ బ్యాంక్ని మీరు కనెక్ట్ చేసుకుని హ్యాపీగా మనీ ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తారు అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. రెండింటిని అగ్రీ బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ బటన్ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా సెండ్ ఓటీపీ అనేది వస్తుంది, అంటే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ ఆధార్కి లింక్ అప్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్ అయితే కనుక ఫైనల్గా మీకు ఆధార్ అనేది ఫెచ్ అవుతుంది. అండ్ మీ ఆధార్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
చెక్ చేసుకున్న తర్వాత అడ్రస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినా కూడా మీరు అక్కడ అడ్రస్ కావాలనుకుంటే మీరున్న ప్రజెంట్ అడ్రస్ని ఇవ్వచ్చు, లేదనుకుంటే సేమ్ యాజ్ మై ఆధార్ క్లిక్ చేసేస్తే మీరు ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అదైతే అక్కడ ఎంటర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీకు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ బటన్ క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఒక సెల్ఫీని అయితే అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఒక సెల్ఫీని అయితే ఈ సర్కిల్లో స్టడీ చేసి ఒక సెల్ఫీని అయితే ఇవ్వాలి. సో సెల్ఫీని ఇచ్చిన తర్వాత కంగ్రాచులేషన్ అనేది వస్తుంది అండ్ మీకు నెక్స్ట్ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీ మ్యారిటల్ స్టేటస్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు అండ్ మీ మదర్ నేము, ఈ విధంగా అయితే మీరు ఇవ్వాలి. మీ మ్యారిటల్ స్టేటస్ సింగిల్ అయితే సింగిల్, లేదంటే విడోడ్ అయితే విడోడో, సో మీకు తగ్గట్టు అయితే అక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ ఫాదర్స్ ఫస్ట్ నేమ్ అక్కడ ఎంటర్ చేస్తారంటే మీ ఫాదర్ యొక్క నేమ్ యాజ్ పర్ ద పాన్ అనమాట. మీ పాన్ కార్డులో ఏదైతే విధంగా ఉందో మీ ఫాదర్ నేము ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఫాదర్స్ లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ మీ ఇంటి అడ్రస్ అయితే ఇస్తారు, సర్ నేమ్ అయితే ఇస్తారనమాట. సో ఇచ్చిన తర్వాత మదర్ నేమ్ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆక్యుపేషన్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. స్టూడెంట్ అయితే స్టూడెంట్, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఆర్ బిజినెస్ అయితే బిజినెస్, లైక్ ఇంకేదంటే ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్. సో దానికి తగ్గట్టు మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ యాన్యువల్ ఇన్కమ్ని మీరు ఎంతో కొంత ఇవ్వండి. అండ్ ఇక్కడ ఐఎమ్ ఇండియన్ సిటిజన్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేస్తారు. సో ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ నామినీని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో నామినీ అంటే చాలా మందికి తెలుసు, ఒకవేళ తెలియకపోయినట్లయితే నామినీ అంటే ఏం లేదు, ప్రమాదవశాత్తు మనకి ఏమైనా తర్వాత ఎటువంటి ప్రాబ్లం అయినా వచ్చినా కూడా సో ఆ అకౌంట్ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ నామినీకి అయితే చెందుతాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఇస్తే ఇవ్వండి, లేదనుకుంటే ప్రజెంట్ అయితే స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఈ విధంగా స్కిప్ చేసుకున్న తర్వాత ఫైనల్ రివ్యూలో మీ డేటా అంతా ఇంకొకసారి రివ్యూ చేసుకోండి. సో రివ్యూ చేసుకున్న తర్వాత అంతా కరెక్ట్గా ఉంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నౌ బటన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఏజెంట్ అయితే ఆన్లైన్లోకి వస్తారనమాట. సో వచ్చేంత వరకు వెయిట్ చేయండి అండ్ ఇక్కడ మీ క్యూ యొక్క నెంబర్ అయితే ఇస్తారు అండ్ ఎంతసేపు వెయిట్ చేయాలో చూపిస్తారనమాట. సో ఈ విధంగా వెయిట్ చేయండి. ఒకవేళ ఎక్కువ మందిని చూపించినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే చాలా మంది ఏజెంట్స్ ఉంటారు కాబట్టి సో మీ టైం అనేది వెయిటింగ్ టైం అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో వెయిట్ చేస్తే కనుక ఒక ఏజెంట్ అనేది ఆన్లైన్లోకి వస్తారు. సో కేవైసీ కంప్లీట్ చేయడానికి అక్కడ సమ్ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లైక్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆక్యుపేషన్ కావచ్చు, మీ మ్యారిటల్ స్టేటస్ కావచ్చు, అదేవిధంగా మీ ఇన్కమ్ కావచ్చు అండ్ దాంతోపాటు మీ పాన్ కార్డ్ని అయితే ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో పాన్ కార్డ్ని ఒకసారి చూపించమంటారు, చూపించండి. ఈ విధంగా మీరు కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ వీడియో కేవైసీ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కనుక మీకు విత్ ఇన్ 30 to 1 hourలో మీకు అకౌంట్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో మీకు ఏంటంటే పక్కన చూపిస్తున్న విధంగా మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు డైరెక్ట్గా మైజియో అప్లికేషన్లోకి వెళ్ళి మీరైతే ట్రాక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు మీ అకౌంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా అమౌంట్ అందులో యాడ్ చేయాలనుకున్నా డైరెక్ట్గా మైజియోలో బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఏదైనా ఒక ఫోన్పే అప్లికేషన్లోనో గూగుల్ పే అప్లికేషన్లోనో దానికి కనెక్ట్ చేసుకొని దానికి కూడా మీరు మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్లైన్లో విత్ ఇన్ 5 minutesలో వితౌట్ పేపర్ వర్క్, కేవలం మీ దగ్గర ఒక పాన్ కార్డ్ ఫిజికల్గా ఉంటే చాలు. సో పేపర్ వర్క్ ఏం లేకుండా ఈజీగా ఆన్లైన్లో జియో పేమెంట్స్ బ్యాంక్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.